వరంగల్ నగరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం రేపుతున్నాయి. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని అనుమానంతో వరంగల్ జిల్లాకు చెందిన జక్రియా అనే వ్యక్తిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా వరంగల్ ప్రాంతంలో బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంకా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. ఉగ్రవాదుల కదలికలతో ఓరుగల్ నగరం అయితే మరొకసారి ఉలికిపడిందని చెప్పవచ్చు. ఇటు ఏదైతే వరంగల్ జిల్లా జానిపిరిల గ్రామానికి చెందిన జక్రియాను ఇటు ఈ నెల 25వ తేదీన చెన్నై ఎయిర్పోర్ట్లో అయితే పోలీసులు ఏదైతే అదుపులోకి తీసుకున్నట్లయితే తెలుస్తుంది. అయితే పోలీసులు అదుపులో తీసుకున్న ఇటు జక్రియాకు సంబంధించి అయితే ఇటు వరంగల్ నగరంలోని ఇటు శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద అయితే ఒక బిర్యానీ సెంటర్ నడుపుతున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. ప్రస్తుతం మనం వరంగల్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్న శివనగర్ వద్ద మనం ఉన్నాం. మనం విజువల్లో కూడా చూడవచ్చు. ఇదంతా కూడా వరంగల్ శివనగర్ సంబంధించిన అండర్ బ్రిడ్జ్ వద్ద ఇదంతా ఉన్న విజువల్స్ మనం చూస్తున్నాము. అయితే ఇక్కడే ఏదైతే జానిపిరిల గ్రామానికి చెందిన ఇటు జక్రియాని అయితే పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. అయితే ఇక్కడ ఏదైతే జక్రియా కూడా ఇక్కడ గత కొద్ది సంవత్సరాల నుంచి కూడా ఇదే ప్రాంతంలో ఏదైతే వరంగల్ శివనగర్ అండర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి ప్రాంతంలో కూడా గత కొద్ది సంవత్సరాలుగా అయితే ఇక్కడ బిర్యానీ సెంటర్ నిర్వహిస్తున్నట్లయితే పోలీసులు అయితే గుర్తించారు. దీంతో ఒక్కసారిగా ఇటు ఓరుగల్ నగరం అయితే ఏదైతే తీవ్ర కలకలం రేపుతున్న పరిస్థితి ఉంది. ఇటు వరంగల్ ప్రాంతానికి సంబంధించిన పోలీసులు కూడా ఏదైతే ఇటు జక్రియాకు సంబంధించి పూర్తిగా ఆరాధిస్తున్నారు. ఇటు జక్రియాకు సంబంధించి కూడా ఇటు వరంగల్ జిల్లా గిస్కొండ మండలం జానిపిరిల గ్రామానికి చెందిన జక్రియాగా అయితే పోలీసులు అయితే గుర్తించారు. అయితే ఇతనికి ఇటు పాకిస్తాన్కు సంబంధించిన ఉగ్రవాదులతో కూడా ఇటు సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరాధిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే జక్రియాకు సంబంధించి కూడా ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, అతని కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఏంది, కుటుంబానికి సంబంధించిన నేపథ్యం ఏంది, ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, జక్రియా ఇక్కడ ఏదైతే వరంగల్ శివనగర్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ బిర్యానీ సెంటర్ నడుపుతున్నారో, అతను గతంలో ఏం చేసేవాడు, ఇప్పుడు ఏం చేస్తున్నా అనే కోణంలో అయితే పోలీసులు ఆరాధిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఒక్కసారిగా ఇటు ఏదైతే చెన్నై ఎయిర్పోర్ట్లో ఇటు వరంగల్ ప్రాంతానికి చెందిన జక్రియాను అరెస్ట్ చేసిన నేపథ్యంలో కూడా ఓరుగల్ ప్రాంత ప్రజలు అయితే ఒక్కసారిగా ఇటు భయాందోళనకు గురైన పరిస్థితి కనబడుతుంది. గతంలో కూడా ఇటు వరంగల్ నగరానికి సంబంధించి కూడా ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు గుర్తించిన పోలీసులు మరోసారి ఇటు వరంగల్ నగరంలో ఇటు ఉగ్రవాదుల సంబంధాలు ఉన్నాయి, ఉగ్రవాదుల కదలికలు ఉన్నాయని తెలిసిన నేపథ్యంలో కూడా ఓరుగల్ ప్రాంతం అంతా కూడా ఒక్కసారిగా ఉలికిపడ్డ పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. వీడియో జర్నలిస్ట్ సుధీర్ తారకృష్ణ, S6 న్యూస్, వరంగల్.